Very good afternoon. First of all, I want to thank teachers who took time and came all the way. We really thank you from the bottom of the heart for spending your valuable time that you provided. And I thank all my dear friends who came all the way for the gathering in spite of very short notice also. I thank each and everyone. It is really happy to see all after a pretty long time. Most of us really met last 2 years back, which the reunion was initiated by Mr. Kondal. I really thank him for taking the initiative and making us to gather everyone. సరిగా చాలా ఎక్కువ హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను. బోడుపల్ దిగు And you people should feel proud that you came to Bodhpal. That is the reason. So you have to be proud of Bodhpal. Coming to me, present right now I'm into business. Like ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు పక్కనే నా పెట్రోల్ పంప్ ఉంది, సో ఇక్కడే చదివి ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టాను. ప్రీవియస్లీ I was into ఫుల్ ట్యాంక్ for teachers. ఏ మా గురించి ఫుల్ ట్యాంక్ మీ గురించి full time with double rates. Very accessible to our school, petrol bunk, HP to top. And I was into education field. I was director of Symbiosis group of institutions, which was into engineering and MBA. So last 2 years I just came out of that and started this business. And whatever we are here and I'm here just because of teachers who brought up to this stage. School education is the foundation for our lives. So మన లైఫ్లో మేజర్ పార్ట్ వాళ్ళు ఉన్నది కాబట్టి it really feel honor to call them and facilitators and thank you so much for the coming. Thank you. Thank you Mr. Brown. Thank you Super. Next. Hi everyone, good afternoon. My name is Naresh. I was in 10th B. Thank you so much for taking time and coming all the way here. Thank you madam. Sneha Prabha madam, Sureka madam, DPV Lakshmi madam and Angela madam. Thank you so much for coming. Currently I am working in US Bank as a project manager. And I really appreciate the men behind this event. I mean, I think they just got me from last 1 week. It's okay, no, I can take it. Thank you, Balu. Wonderful, thank you so much for making all the arrangements. Again, so the event will almost 2-3 months plan now. And I think it was successful. Thank you so much. Let's come. Thank you. So, Master, టీచర్స్ మనకి ఏంటంటే నాలెడ్జ్ షేర్ చేసి తీసుకొచ్చారు. సేమ్ పార్ట్ మన స్కూల్లో మనతో పాటు ఎప్పుడు మనకి హెల్ప్ఫుల్గా ఉండే సుశీల ఆంటీ ప్లస్ మా ఆంటీ ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతుంది ప్లీజ్. అలాగే గర్ల్స్ అందరూ మన శ్రీమూర్తులు అందరూ పైకి వచ్చి కొంచెం వాళ్ళకి ప్రెసిడెంట్ చేయాలని కోరుకుంటున్నాం. సుశీలాయమ్మ నా పేరు చెప్పినావు నువ్వు సార్కి గుర్తుపెట్టుకున్నాను.
I think Vishwanath, UKG. Kondaleti, Nagaraj, Vishwanath, Mahendra, Sudharani. యూకేజీ Cash ఎవరు ఉన్నారు ఇంటికి నుంచి రావాల్సిందిగా యూకేజీ అంటే తెలుగులో మాట్లాడుకోవడం ఉన్నది హిందీ వాళ్ళు కలుస్తారన్నమాట. కేరళ వాళ్ళు మలయాళంలో మాట్లాడతారు, ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుతారు. కానీ తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం వేరే భాషలో మాట్లాడుకుంటారు. ఇది జనరల్ అబ్జర్వేషన్, ఇక్కడ జరుగుతున్నది ఇది కాదు. అంచేత నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీలైనప్పుడల్లా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నేను క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం వేరు, బయట కమ్యూనికేషన్ చాలా డిఫరెంట్ విషయాలు. స్కూల్లో టీచర్లతో కూడా తెలుగులోనే మాట్లాడదని కొన్నిసార్లు నా మీద రావుతారు కంప్లైంట్స్. అయితే ఇప్పుడు మాట్లాడాలనుకున్న విషయం ఏమిటి అంటే అది వేరే విషయం అంటే ఇంగ్లీష్ తెలుగు. మీ అందరికీ తెలుసు COVID-19 ప్రపంచాన్ని ఎలా కుదిపివేసిందో, ఎలాంటి అనుభవాలు జరిగాయో, ప్రపంచం అంతటినీ కూడా కుదిపేసింది. ఎంత భయంకరమైందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే COVID-19 కంటే భయంకరమైనది, మనందరికీ తెలియకుండానే మనలో ప్రవేశిస్తున్నది ఒక వింత వ్యాధి ఉంది. ఆ వ్యాధి దయచేసి మాట్లాడకుండా వింటే కొంచెం ఆలోచించగలరని నా ఉద్దేశం. ఆలోచిస్తారని మీతో మాట్లాడుతున్నాను, లేకపోతే చెప్పకపోయినా పర్వాలేదు. కానీ ఇది నెక్స్ట్ జనరేషన్ని, రాబోయే జనరేషన్, మన జీవితాలని కూడా చాలా ప్రభావితం చేస్తోంది. కనుక ఈ విషయం మీ దృష్టిలో తీసుకొస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. అది COVID-19 కంటే చాలా భయంకరమైంది, మనకి తెలియకుండానే మనలో ప్రవేశిస్తున్నది, ప్రవేశించేసింది కూడా. తర్వాత మనందరం చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం దాన్ని. దాని పేరు, అది ఒక మానసిక స్థితి, అది దాని పేరు ఫోమో, FOMO. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మీకు ఆ పదాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. ఫియర్, భయం, ఏదో మిస్ అయిపోతామన్న ఒక భయం. ఈ భయం వల్ల వాళ్ళు చేస్తున్నారని మనం చేయటం, అది చూసి దీనికి సినిమాలు, తర్వాత టీవీలు, తర్వాత ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సోషల్ మీడియా చాలా 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 పెద్ద పీట వేసి మన జీవితాలనే సుమారుగా అంటే బాగుంటుందేమో అని బతికే స్థితికి వచ్చేసింది. అయితే ఈ ఫీలింగ్ మిస్ అయిపోతున్నాము, ఏదో మిస్ అయిపోతాము, ఇది చెయ్యకపోతే ఏదో మిస్ అయిపోతాము, ఇది చూడకపోతే ఏదో మిస్ అయిపోతాము, అది తినకపోతే మిస్ అయిపోతాము, ఎంజాయ్మెంట్, సుఖం, ఇవి మిస్ అయిపోతామేమో అన్న ఫీలింగ్ మనిషికి అనాదిగా ఉంది. వాడు వచ్చిన కొత్త ఫీలింగ్ కాదు. కానీ అది ఒక లిమిట్లో ఉన్నంతసేపు పర్వాలేదు. కానీ ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా దాని మీద వ్యాపారం చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది మనందరినీ లోపరుచుకుంటుంది. అది సోషల్ మీడియాలో లైకుల కోసం, లేకపోతే అదో వాళ్ళు ఎలా మనకి అడ్వర్టైజ్మెంట్లో అవన్నీ మనం చూస్తుంటాం, ఇదేదో చేస్తే మీకు ఏదో వస్తుంది. వాటి వల్లే మీరు వాటి ప్రభావాన్ని నిజ జీవితంలో ప్రతి క్షణం చూస్తూనే ఉన్నారు. పెళ్ళిళ్ళకి వెళ్తారు, పెళ్లిలో ఉన్న ఆ శాంటిటీ, పెళ్లిలో ఉన్న పవిత్రత కంటే అక్కడ ఉన్న ఆడంబరాలు ఎంత ఎక్కువైపోయాయో, మన జీవితంలో ఆడంబరం ఎంత ఎక్కువైపోయిందో ప్రతి క్షణం మీ అందరూ కూడా చూస్తున్నారు, దాని గురించి ఫీల్ అవుతున్నారు కూడా. కానీ దాన్ని కంట్రోల్లో పెట్టడానికి మనం ఆలోచించటం లేదు. వీఆర్ గెటింగ్ క్యారీడ్ అవే విత్ ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ సోషల్ మీడియాలో వచ్చే లైకులు, అవన్నీ. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే రాబోయే పెద్ద ఆపద మనకంటే ఎక్కువ మన తరువాత తరం వాళ్ళకి వస్తున్న ఆపద
అయిపోతున్నాయి. ఈ విషయం అందరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా వీడియోలో ఎన్ని వస్తే ఇంట్లో అందరూ ఎవరి టీవీ వాళ్ళు చూసుకోవడాలు, ఎవరు సెల్ ఫోన్ వాళ్ళు మాట్లాడుకోవడాలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడాలు. అయితే మానవ సంబంధాల్లో వచ్చే కొన్ని ఇబ్బందులు ఏంటంటే మాట్లాడుకుంటే అప్పుడప్పుడు దెబ్బలాట్లు వస్తాయి, ఒకరికొకరు వీటిని అవాయిడ్ చేయడం కోసం సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. ఎక్కడో ఉన్నవాళ్ళు అవునంటే కష్టం, కాదంటే ఏం కష్టం. ఒక లైక్ ఇస్తే సంతోషం, లైక్ ఇవ్వాలనుకో మనకేం బాధ లేదు. కానీ ఇంట్లో ఉన్నవాడు ఒక ఏదైనా ఒకటి మనని విమర్శిస్తే మనకు చాలా బాగా కోపము, సర్ది చెప్పుకోలేము, తర్వాత కాంప్రమైజ్ కాలేము. వీటన్నిటినీ అవాయిడ్ చేయడం కోసం మనం సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నాము. అక్కడ ఉన్న ఆకర్షణలన్నీ మీకు తెలుసు, వాటి గురించి మాట్లాడితే గంటలు అవుతుంది. వాటి వల్లే మానవ సంబంధాలు చాలా వీక్ అయిపోతున్నాయి. ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే వీటిని కాపాడుకోవడానికి కొన్ని సహజంగా జరుగుతుంటాయి. మాట రావడం అన్నది జరుగుతూనే ఉంటుంది. ఒకళ్ళొకళ్ళు అపార్థం చేసుకోవడం, ఎలా ప్యాచప్ చేసుకోవాలి, ఎలా దాన్ని అధిగమించాలి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని అండ్ ఎలా అధిగమించాలి అని ఆలోచించడం మానేసి వాటిని అవాయిడ్ చేసి వాటికి ఎడిక్ట్ అవుతున్నాము. దీనికి పెద్ద చిన్న అన్నలేదు. 90 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా, చిన్న పిల్లలు, ఇప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఆ సెల్ ఫోన్కి, సోషల్ మీడియా ఏదైతే అది ఆపరేట్ చేయగలిగిన వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, లేని వాళ్ళు దాన్ని చూస్తున్నారు. ఏ రకమైన ప్రమాదాలు ఉన్నాయో దానికి మీ అందరికీ కూడా తెలుసు. అమ్మ ప్రేమ చూపించడానికి బదులు అమ్మ గురించిన పాటలు, అమ్మ గురించిన వీడియోలు చూపిస్తే ఏమొస్తుంది పిల్లలకి? ఓహో, అమ్మ అంటే అలా ఉంటుంది, మా అమ్మ మాత్రం అలా లేదనుకుంటారు. అంతేగా అప్పుడు మన అమ్మ మీద కోపం వస్తుంది. అక్కడ ఉన్న ఏ అమ్మను మనం ప్రేమించడం మొదలుపెడుతున్నాము. కానీ మనం ఈ అమ్మ అన్న ప్రేమను చూపించలేకపోతే లాభం ఏమిటి చూపించడానికి? ఒక ఉదాహరణగా అమ్మ గురించి చెప్పాను, కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకనే ఎంత కాలం నుంచో మన విద్యా వ్యవస్థలో ఈ టీచర్ని తీసేసి ఏమిటారు ఒకటి ఉండేది, మన దూరదర్శన్లో పాఠాలు చెప్పడానికి ఏదో ఉండే ఒక ప్రోగ్రామ్ ఉండేది, దాని పేరేదో గుర్తులేదు. అది రిప్లేస్ చేయాలని, కొంతకాలం అయ్యేటప్పటికీ టీచర్లే అసలు లేకుండా పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుని చెయ్యాలని, టీచింగ్ అదే నేర్చుకోవాలి. ఆన్లైన్లో టీచర్ ఉందని కలిసి అది కూడా అసలు లేకుండా విత్ ది హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ నేర్చుకోవాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. కానీ దానివల్ల లాభం లేదు. అది ఒక లిమిటెడ్ యూజ్ దానికి. టీచర్ లేని విద్యా వ్యవస్థ ఉండదు. అలాగే డాక్టర్ లేని ఆన్లైన్ అంటే కుదరదు. పేషెంట్ని చూస్తే కానీ జరగవు. అలా ప్రతి పని కదా. అలాగే అమ్మ కూడా, అమ్మ గురించి వీడియో చూస్తే ప్రేమ తెలియదు, అమ్మ ప్రేమ చూపిస్తే తెలుస్తుంది. అమ్మ ప్రేమ ఎలా చూపించాలో, టీచర్ ఎలా పాఠం చెబితే పిల్లలకు అర్థమవుతుందో, ఇవన్నీ లేకుండా మనము టెక్నాలజీ సహాయంతో ఈ పనులన్నీ జరిపించుదాము అని అనుకుంటే ఒక తప్పు. ఏదైతే గూగుల్ సుందర్ పిచ్చే ఒకనాడు కోవిడ్ అప్పుడు నేను ఉన్నాను. ఇక నిలబెట్టి అతను ఇచ్చిన ఇంటర్వ్యూ విన్నాను. అతను ఒకనాడు టీచర్లలోనే ప్రతి దాంట్లోనే అన్నింటినీ రిప్లేస్ చేయడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఆ లెవెల్లో వస్తుంది. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనే లెవెల్లో వస్తుంది. అది ఒక అబద్ధం మాత్రమే, అంటే భ్రమ. అబద్ధం అంటే బాలేదేమో, భ్రమ మాత్రమే. అది జరగనే జరగదు. మానవ సంబంధాలు ఈ పనులు ఇలాగే జరగవలసి. లిటిల్ మోడిఫికేషన్స్ అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవడం తప్పని నేను అంటలేదు, టెక్నాలజీ డెవలప్ చేయకూడదని నేను అంటలేదు. కానీ ఆ టెక్నాలజికల్ విషయాలన్నీ మన మానవ సంబంధాలకి, మనం న్యాచురల్గా బతకడానికి అర్థం కానీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది.
మనది పర్సనల్గా మనదే. అది తెలియలేని రోజు మన పిల్లలకి మానవ విలువల్ని అందించవలసిన అవసరం ఉంది. టెక్నాలజీ కాదు, టెక్నాలజీతో వాళ్ళ జీవితాలు నడవవు. న్యాచురల్ రిసోర్సెస్, అందులో మా న్యాచురల్ రిసోర్సెస్లో మానవ సంబంధాలని కూడా నేను న్యాచురల్ రిసోర్సెస్నే అంటాను. ఎక్కడ క్లాసిఫై చేసి లేకపోయినా మానవ సంబంధాలలో కూడా న్యాచురల్ రిసోర్సెస్లో మానవ సంబంధాలు కూడా ఉన్నాయనే నేను అంటాను. వాటిని ఆస్తిపాస్తులు కాదు, టెక్నాలజీ కాదు పిల్లలకి పాసాన్ చేయవలసింది. మీ అందరూ పిల్లలు ఉన్నవాళ్ళే, మీ అందరికీ తెలుసు పిల్లలతో ఏమేమి కావాలో, ఏమిస్తే పిల్లలకు బాగుంటుందో, ఇచ్చేవాళ్ళకి కూడా పుచ్చుకునే వాళ్ళకి కూడా ఏది ఆనందంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిన వాళ్ళే. అంచేత టెక్నాలజీని లిమిటెడ్గా యూజ్ చేసుకుంటూ ఏ వాల్యూస్ అయితే మన పిల్లలకి అందించాలో ఆ వాల్యూస్ని అందించడానికి ప్రయత్నం చేస్తారని ఈ ఫోమో గురించి మీకు చెప్పడం జరిగింది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో అంటే ఆ భయంలోనే ఆ భయంలోనే ఈ పనులన్నీ చేస్తున్నాం. ఏదో అయిపోతుందేమో. మీరు ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళు చూస్తే ఏ రకంగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయో, అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎలా అంటే సినిమాలలో చేస్తే ఇక్కడ మనం చాలా హ్యాపీగా ఉంటామని అనుకుంటున్నాను, కానీ అది అక్కడ వరకే. హ్యాపీగా ఉండడానికి ప్రీ వెడ్డింగ్ షూట్లు కావాల్సింది. ఆ సినిమాలో పెళ్లిలో చేసే ఆర్భాటాలు అవి కావాల్సింది. ఆడంబరం ఆర్భాట కావాల్సింది. రియల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా అధిగమించాలి, హౌ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్. డెఫినెట్గా ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఏదో ఒక మనస్పర్ధ వస్తుంది. అది తల్లి పిల్లలు అయినా సరే, తల్లిదండ్రులు అయినా సరే, నైబర్స్ అయినా సరే, మీ అందరూ ఉద్యోగాలు చేస్తున్న చోట కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు డబ్బుల కోసం, కొన్నిసార్లు దేనికోసం కాంప్రమైజ్ చేస్తున్నారు. కానీ ఆ కాంప్రమైజ్ అనేది పెళ్లిలో లేకపోతుంది, మానవ సంబంధాల్లో లేకపోతుంది. ఇంట్లో అమ్మ ఎందుకుంది, నాన్న ఎందుకున్నారు, నా భార్య ఎందుకుంది, నా భర్త ఎందుకున్నాడు, మా అమ్మ ఎవరు అనడానికి ఈ విధంగానే నడుస్తాయి. కొంచెం వీటి గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరం ఉంది. మీ అందరి యూత్కి లెక్క నన్ను అడిగితే మీరే రేపటి భవిష్యత్తును నిర్ణయించడానికి పునాదిగా ఉండేవాళ్ళు కూడా మీరే. అంచేత ప్లీజ్ కొంచెం ఆలోచించండి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి రేపు పొద్దున్న పిల్లలకి మనం ఏమి పాస్ ఆన్ చేస్తున్నాము. వీఆర్ గెటింగ్ క్యారీడ్ అవే విత్ ద హోల్ వరల్డ్ అండ్ వెస్ట్రన్ థింకింగ్. ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇందులో. అవి మాట్లాడితే గంటలు అవుతుంది. అందుకని నేను బ్రీఫ్గా చెప్పలేదు. ప్లీజ్ ఆలోచించండి. దీని గురించి చెప్పడానికి నేను టైం తీసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్సెంట్కి మీరు ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడికి వచ్చాక నాకు చూసాక ఎలా అనిపించిందంటే, మా ఏజ్ కూడా 20 సంవత్సరాలు వెనకెళ్ళినట్ట. మేము కూడా మీతో పాటు క్లాస్లో అల్లరి చేస్తుంటే, ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే ఆ స్టేజ్ మీద నేను ప్రతి నిమిషం ఎంజాయ్ చేశాను. నిజంగా ఈ మీటింగ్లో మేము కూడా మీతో పాటు మీ ఏజ్ కూడా అంతా మీ టీచర్ల ఏజ్కి దిగొచ్చాము చెప్పాలంటే. చాలా చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరందరూ నిజంగా చెప్పాలంటే చాలా చాలా కష్టపడి మా అందరి అసలు ఈ గ్యాదరింగ్ అంటేనే మాకు ఒక జోష్ వచ్చిందండి. చెప్పాలంటే చెప్పడం అలా కాదు, చెప్పడానికి అసలు వర్డ్స్ లేవు. అంత ఇదిగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేడం చెప్పిన విషయంలో చాలా ఆచరణలోకి తీసుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ వచ్చాక కూడా మేము చూసేది ఏంటంటే, మీలో అందరూ ఎంతో మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఇంకా ఎదగాలని, ఇలాంటి సిల్వర్ జూబ్లీ కాదు గోల్డెన్ జూబ్లీస్ కూడా చేసుకోవాలని, ఆ రోజు మేము ఉంటాము అని ఇలా అందరితో పాటు వచ్చి ఎంజాయ్ చేయాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను 2006లో ఓపెన్ పబ్లిక్ కూడా జాయిన్ అయ్యాను. 2018లో రిటైర్ అయ్యాను. కానీ నాకు ఇక్కడ ఉన్న వాతావరణం ఏదైతే ఉందో, మన సిద్ధార్థ వాతావరణం ఎక్కడ కనిపించదు. ఈ ప్రేమలు, ఈ అత్యాసలు ముఖ్యంగా హాస్టల్లో నేను చేసిన అల్లరి మాకు అభిషేక్ ఉండేవాడు.
జాబ్ చేసినా కూడా ఈ మెమరీస్ అనేవి ఇక్కడే ముడిపడి ఉన్నాయి, మీతోనే ఉన్నాయి, ఎప్పటికీ అవి ఉంటాయి. మరవలేని జ్ఞాపకాలు, మరవలేని స్టూడెంట్స్, ఎంత అంటే చాలా అక్కడ చూస్తే అసలు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే టీచర్ వాళ్ళ అమ్మాయి ఉంది కదా, టీచర్ ఏమన్నా చూపిస్తారేమో మార్కులు అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. టీచర్ అందరూ ఒకటి అనేది మాకుండేది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అక్కడ యొక్క స్కూల్లో మేమందరం ఇంత అయితే కలిసి చేయడంలో ఈ గొప్పతనం ఒక కుటుంబంలో ఒక మెంబర్స్ లాగా ఉండటం, స్టూడెంట్స్, టీచర్స్ ఈరోజు మన మధ్యలో లేకపోయినా సిద్ధార్థ అంటే ముందు వాళ్ళ పేరు గుర్తొస్తాయి, తర్వాత మేమందరం గ్యాదర్ అవ్వడం చేయడం. ప్లస్ మీరు ఈ రిలేషన్ ఎలా ఉండేదంటే మనది ట్రయాంగిల్లా ఉంటుంది, మేనేజ్మెంట్, స్టూడెంట్స్, టీచర్స్. అలా ఈ ముగ్గురు మధ్యలో స్ట్రాంగ్ అంటే ఫౌండేషన్ బాగా ఉండిపోయింది అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే నేను రిటైర్ అయ్యాక జస్ట్ ఎంట్రన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. కొన్ని ఎంట్రన్స్ సమస్యల మీద నేను కూడా సోషల్ వర్క్ చేసుకుంటాను ప్రస్తుతం కూడా. నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు కూడా సమాజంలో మంచి పొజిషన్లో ఉన్నారు, మీ కుటుంబంలో మీ పెద్దలతో పాటుగా మీ పిల్లలకు కూడా మారల్ వాల్యూస్ నేర్పించండి. వాళ్ళకి ఎలా ఉండాలి, పెద్దలు ఎలా గౌరవించాలి, మీరు మీ పెద్దలు ఎలా ఇంట్లో ఎలా చూస్తున్నారో. ముఖ్యంగా అమ్మాయిలు, అత్తగారైనా అమ్మగారైనా ఒకటే, అమ్మాయినా అత్తైనా ఒకటే అన్నది ఉండాలి. సో ఎలాగో కూడా ఎలాంటి చిన్న తేడా లేకుండా మీరు కూడా రేపటి నాడు, ఎందుకంటే మాకు ఒక గర్వంగా ఉండాలి, మా స్టూడెంట్స్లో ఎలాంటి మార్పు లేదు, మేము ఇచ్చిన విలువలు అలాగే కాపాడుతున్నారు అన్నది మాకు కూడా తెలియాలి. సో ఎప్పటికైనా కూడా మీరు కూడా ఆ వాల్యూస్లో కంటిన్యూ చేస్తూ మీ పిల్లలు కూడా ఇలాంటివి నేర్పిస్తూ పెద్దలని ఇంట్లో పెద్దల్ని గౌరవించాలని, ప్రేమించాలని చెప్పండి. తట్టు మీరందరూ కూడా మీ పిల్లలు భగవద్గీత పాఠాలు నేర్పించండి. దానివల్ల ఎంతో ఎంతో లాభాలు ఉన్నాయి. బహుశా మీకు టైం లేకపోవచ్చు, మీరు చదవలేకపోవచ్చు, కానీ మీ పిల్లలకు మాత్రం వ్యక్తి పరిస్థితుల్లో కూడా భగవద్గీతను రోజుకు ఒక శ్లోకము ఎంతో ఒక రకంగా చూడండి, చెప్పండి, నేర్పించడానికి ట్రై చేయండి. ఓకే చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు పెట్టాను, తర్వాత గుర్తుగా ఉండదని పెట్టుకున్నాను. ఇప్పటికే గుర్తుంది నాకు కూడా, చెప్పిన ఆయన కూడా చాలా రోజులు పెట్టింది, ఇంకా గుర్తులే అని తీసేస్తాను. 2002 వరకు ఇక్కడ చేశాను నేను. తర్వాత జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా, తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశాను. జస్ట్ 3 months ముందే కాదు, ఇంట్లో కూడా ఉన్నాయి కదా, మనవాళ్ళు ఉన్నాక చూసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం జాబ్ అనేది రిటైర్ అయ్యాను. సడన్గా మీటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ ఎవరున్నారా ఈ బ్యాచ్లో అని ఒకసారి అనుకున్నాను, కానీ ఇక్కడ చూసారు మాత్రం అమ్మో అందరూ వాళ్ళందరూ కొడుతున్నారు, అందరూ మహాలు కొడుతున్నాయి. మీరెలా మర్చిపోలేదో నేను కూడా అంతే గుర్తుపెట్టుకున్నాను, నేను మర్చిపోకుండా. మీరు 25 years తర్వాత కూడా, ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంత హుషారుగా ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా మరి మీ పిల్లలు, ఇప్పుడు మీరైతే ఇంకేం లేదు, మీ లైఫ్లో సెటిల్ అవ్వడం గురించి ఆలోచిస్తారు, కానీ మీ పిల్లలు ఎలా ఉండాలి, ఎలా తిరగాలని మీరు ఆలోచించాలి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని ఆలోచించండి. టెక్నాలజీ చాలా పెరిగింది, టెక్నాలజీ పరంగా మనము మన దేశం అన్ని అభివృద్ధి చెందాలి, కానీ వాటితో పాటు మనం మర్చిపోయి కూడా చాలా ఉంది. అది మర్చిపోయే మనం దానికి అలవాటు పడుతున్నాము. అందరి చేతుల్లో సెల్ ఫోన్, తింటున్నా పడుకున్నా ఏం చేసినా కూడా ఇవే మన చేతిలో ఉంటాయి. కానీ దానికి అడిగి కాకుండా ఇప్పుడు మీరు ఇలా ఉండడానికి ఏది కారణమో ఆ బాడీ అనేది మనకి, మన పిల్లలకి మనకి ఎప్పటికీ ఉండాలంటే ఇప్పుడు చెప్పినంతా కూడా నేను మళ్ళీ ఎక్కించలేదు, ఎందుకంటే ఇప్పటికే బోర్ కొడుతుంది. కానీ మీకు తెలుసు కదా, మీ పిల్లలు కూడా మీరు ఎప్పుడు మీరు మీ తల్లిదండ్రులని అన్న అందరూ చూస్తున్నారు, మీ పిల్లలు కూడా ఇలాగే మీతో పాటు ఇప్పటికీ ఉండాలి. అమ్మా నాన్నలు అందరూ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో అందరూ కలిసిమెలిసి ఉండాలి, సంబంధాలు ఉండాలి. ఇలా మనం సంతోషంగా ఎప్పటికీ ఉండాలంటే మన భారతీయ సంస్కృతి అందులో గొప్పది. సో అది పాటించాలి.
కాకుండా మనం నేర్చుకున్నది మనం పాటిస్తూ మంచిది ఇంకా అందరికీ చెప్తూ మీరందరూ బాగుండాలి, ఇలాగే ఎప్పటికీ ఉండాలి. కానీ 25 సంవత్సరాల తర్వాత అన్నారు, మళ్ళీ మేము ఎలా ఉంటామో తెలియదు. కాబట్టి 2 సంవత్సరాలు 5 సంవత్సరాలకు అవుతారంటే కనీసం మళ్ళీ అప్పుడప్పుడు అలా మా ప్రాంతం కూడా ఉంది. ఈ బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం కష్టము అదే అంటున్నారు. అందుకే ఆ ఏజ్ కూడా వచ్చేసింది కాబట్టి పోనీ అలాంటి వాటిని కలుపుతాం, అలాగే కలుస్తాం కదా. ఎందుకంటే మేము చూసిన పిల్లల పెళ్ళిళ్ళు అంటే మాకు కూడా చాలా సంతోషం కదా. రావడమే కష్టం, పార్టీ వాళ్ళే కష్టం. అప్పుడు పెట్టే కష్టాలు వేరే ఏముంటాయి, ఆశీర్వాదాలు. సో ఇలాగే మీరందరూ లైఫ్లో కూడా అంతే సంతోషంగా ఉండాలి. మీ పిల్లల్ని మీకన్నా ఇంకా గొప్ప వాళ్ళని చెయ్యండి. అదే మా కోరిక, ఆశీర్వాదం, ఆశీస్సులు అన్నీ కూడా. చాలా సంతోషం. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అట్లా విష్ చేస్తే ఇప్పుడే క్లాస్ ఇంకేం లేదు, బాగుంది కదా. సో చాలా సంతోషం నిజంగా. అసలు రాగానే స్టెప్ మెమోరియల్ హాల్కి రాగానే రియల్లీ దే వర్ టియర్స్ ఇన్ మై ఐస్, బట్ ఐ వాజ్ ఏబుల్ టు కంట్రోల్ మై టియర్స్. అంటే టియర్స్ అవుట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీ. రియల్లీ హియర్ రేపు పిల్లలు నేను ఐ వర్క్ ఫర్ గ్రేస్ మిషన్ స్కూల్. ఇది అయిపోయినాక నేను గ్రేస్ మిషన్ స్కూల్లో 15 years ఐ వర్క్ యాజ్ ప్రిన్సిపల్. అక్కడ అంటే చిల్డ్రన్ వెరీ గుడ్, బట్ ఇంత హంబుల్ అండ్ ఒబీడియంట్ చిల్డ్రన్ ఐ డిడ్ నాట్ సీ ఎనీవేర్. ఐ వర్క్ యాజ్ ఏ టీచర్ ఫర్ 33 years. 33 years నా సర్వీస్. సో 33 years సర్వీస్లో నేను సిద్ధార్థ స్కూల్లో 2003 వరకు నేను చేశాను. రియల్లీ అసలు మీలాంటి పిల్లలు ఈ ఫ్యూచర్ జనరేషన్లో ఉంటారని ఐ కాంట్ పెద్దదాన్ని అయినా కానీ మేడం నేను ఇలా అయ్యామంటే మీ టీచింగే మేడం, మీరే నేర్పించారు. ఇట్ ఇస్ ఆల్ యువర్ గ్రేట్నెస్. సో రియల్లీ యు ఆర్ బ్లెస్డ్. అండ్ దెన్ మోరల్ వాల్యూస్ మన టీచర్స్ కూడా చెప్పిన రీతిగా మీ పిల్లల్ని కూడా ఆ విధంగా పెంచి మన సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే ఇయర్ రేపు టెక్నాలజీ ఎక్కువైపోయి వీఆర్ వెరీ బిజీ విత్ ఇవే మొబైల్స్. ఆల్రెడీ చెప్పారు, ముగ్గురు నాడు చెప్పారు. సో వీఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ, విత్ యువర్ చిల్డ్రన్. ఎస్, సో communication is very important. When the children definitely they will get spoiled. Really, what I have learned in my life through that, I am blessed with 2 daughters. 2 daughters they studied for Siddhartha only. I think they are juniors to you. Yes. So వాళ్ళని చూసినప్పుడు, పిల్లలందరినీ చూసినప్పుడు, how to bring up the children in a good way. వాళ్ళకు moral values అనేది as parents are educated, we are educated. So as an educated parent, you are supposed to teach the morals to your children, or else they will be out of control. Days are very bad, really I tell you. Technology is very good, but days are very bad. So try to handle the children in a clever way, so that they will not spoil, they will not get spoiled. So teach them the morals, especially give importance to our culture. We are Indians. Yes, we are not Westerners. We are not foreigners. So we are imbibing so many things, but still we are Indians. Feel proud of India. Teach the morals of India and teach them to behave themselves properly and according to what Madam told, everyday
క్లాస్ మాకు 45 మినిట్స్ అయిపోయినట్టు క్లాస్ ఎలా కూడా అనిపిస్తుంది. వెళ్ళిపోవటం లేదు ఎవరు. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన రుగ్మత ఈ మానవ సంబంధాల విషయం. సో దాని గురించి ముఖ్యంగా మా భావితరాలు చెప్పడానికి అన్ని అంశాలు అయిపోయాయి. మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము ఆల్రెడీ కొంత ఆచరణలో ఉన్నా కొంత ఆచరణలో లేకపోయినా ఇప్పుడు విన్నటువంటి పాఠాలు మళ్ళీ మా పిల్లలు చెప్పుకొని మేము ఈ వీడియోస్ అన్ని పిల్లలకి ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం కాబట్టి తప్పకుండా మీ విలువైన మాటలన్నింటినీ కూడా మేము ఆచరించడం చేసేది ప్రయత్నం చేస్తామని మీకు హామీ ఇస్తాం. మీ ఆశీర్వాదం మా వాళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రేమ ఆశీర్వాదం థ్యాంక్స్ అలా మాట్లాడుతూ ఎక్కడ మీ రీయూనియన్ ప్లాన్ లాస్ట్ టైం ప్లాన్ చేశారు కదా, ఈ ఇయర్ ప్లాన్ చేస్తున్నారండి. ఈ ఇయర్ సార్ మేము ప్లాన్ చేస్తున్నాము. ప్రాబ్లీ జూన్ ప్లాన్ చేస్తాం. ఎక్కడ ప్లాన్ చేస్తున్నాము అక్కడ ఇక్కడ బెటర్ ప్లాన్ ఇన్ స్కూల్ అంటే మేమే రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం సార్. ఎందుకంటే when we celebrate this kind of moments in a school, we cherish our old moments. మనకన్నీ అదే బ్యాంక్వెట్ హాల్లో చేస్తే ప్రాబ్లీ ఇంత హ్యాపీనెస్ రాకపోవచ్చు. సార్ ఎనీ ఫైవ్ డే జస్ట్ గివ్ మీ a call, I'll arrange everything and you can celebrate whatever way you want. So ఇలాంటి సిచ్యువేషన్ I just want to thank our school secretary Jagdish sir and Dr. Suman. And నేను ఎడ్యుకేషన్ సెక్టర్లో స్కూల్స్ కాలేజ్ జరిగాను. బట్ వే బ్యాక్ ఇన్ 88, 89లో మనకి స్కూల్ ఇచ్చిన ఎడ్యుకేషన్ టిల్ డేట్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ నాట్ గివింగ్. ఈ 90sలో we have students mostly from Northeast, Bombay, Gujarat, Nepal. So most of the states have been covered. Our school has been covered. 19 quality of education and hostel తెలుసు మా టైంలో తెలుగులో ఇడ్లీ పడింది. చాలా బెటర్ ఫుడ్ ఇచ్చారు హాస్టల్. So this occasion I just want to thank Jagdish sir and Dr. Suman sir. Thank you.
రెడీ అని
ఒక్కటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే అక్కడ వరకు ఉంది కదా ఆ బిల్డింగ్ అన్న ఎంట్రన్స్ ఆ పక్కన ఉంది కదా అదేమో డైనింగ్ హాల్ స్టూడెంట్స్కి ఆ పైన క్లాస్ రూమ్స్ మావి అక్కడే 7 గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి క్లాస్ రూమ్ చిన్నగా అయిపోయింది మీరు పెద్ద పవన్ అదే పవన్ పవన్ ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి
నేనేమన్నా తెల్లగా పడుతున్నానా క్లాస్ రాజిరెడ్డి ఒక్క ఊడి సాక్షరం రాదు ఏం మాట నడుస్తుంది బాలసుబ్రహ్మణ్యం పద్యం చెప్పు అయ్యో ఏమైనా అంటావా అంటే అవి హిందీ స్వాగతం చదివింది ఒక సంవత్సరం అందులో సగం కాస్త చచ్చావు తెలుగు రాదని వాళ్ళు దీంట్లో రావట్లేదు పడుతాయి అది ఎస్పీఎస్ ఎఫ్ అవుతుంది ఏ సంధి కాకుండా ఈ 3 రూపాయలు అన్ని సంతులు అదిగో అది అదిగో అని చెప్తాడు. యాక్చువల్లీ నిన్న ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసి అరవింద్ గాడు పవన్ గాడు ఇద్దరు ఢిల్లీలో ఉండే ఓన్లీ కేవలం ఈ రీయూనియన్ కోసం వాళ్ళ ప్రోగ్రామ్ మెయిన్ కారణం చెప్తాను. అయితే దీంట్లో స్వప్న ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే మేము ప్రసూనకి ఫోన్ చేసి జాన్ ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ వీక్ అంటే ఏమొస్తుంది జాన్ సెకండ్ వస్తుంది రాసుకో జూన్ అయితే
ఈమె రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే నేను 7th వస్తున్నా కుట్లు అడిగిన ఏ ప్రాబ్లం లేదు ఆ ఒక్కమనే ఉంది అంటే ఆ ఒక్క కోసం 9th పెట్టేశాను. దాని తర్వాత సో ఈ డేట్ అయిపోయిన డేట్ ఫిక్స్ అయిన తర్వాత భరత్ గారికి ఫోన్ చేసి చెప్పినాం ఏంటంటే ఇట్లా ఇందిరా వీళ్ళేమో ఢిల్లీకి వెళ్ళిపోయారు, మనకి ఎట్లయిందో ప్రోగ్రామ్ అంటే ఆ 7:30 అన్నావు, ఢిల్లీ రా అన్నా. నేను కూడా ఢిల్లీలో ఉన్నారా అన్నాడు. వాడు ఏం చేసిండు, నేను ఫోన్ చేస్తా అని చెప్పి వీళ్ళిద్దరికి కాంటాక్ట్ చేసిండు. వాడు ముగ్గురు కోఆర్డినేట్ అయ్యి అగైన్ మళ్ళీ ఫామ్లో తీసుకొచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. డ్రైవింగ్లోనే కొన్ని వీడియోస్ ఎడిట్ చేసి నన్ను డ్రైవ్ చేసిరు, నేను కొందరిని డ్రైవ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఫర్ జమ్మూ లదాఖ్ అట్లా ట్రిప్ ఉండే వాళ్ళు మన కోసం క్యాన్సిల్ చేసుకుంటారు. స్పాన్సర్స్ ఎవరైతే తెలుసా, నేను ఫస్ట్ పేరు ఐ కెన్ అనౌన్స్ లైక్ స్వప్న. ఎందుకంటే మస్కట్ నుంచి మన కోసం వాడు వారం తర్వాత వాడు చెప్పింది నిజం ఏంటంటే వాళ్ళ డాడీ హాస్ రిక్వెస్టెడ్ వాడి బర్త్డేకి రమ్మని, ఈవెన్ మన కోసము అరే ఇక్కడ తర్వాత అన్నదాన ప్రాముఖ్యత ఇంత మంచి టేస్టీ వచ్చిందంటే రీజన్ ఓన్లీ కిరణ్. వాడు నాతో ఫోన్ చేసి పర్సనల్ గా డిస్కస్ చేసింది ఏంటంటే నేను అన్ని ఫంక్షన్స్ చేస్తా, ఎంత మందికైనా సప్లై చేస్తా, భయపడుతున్నా మన అనే వాళ్ళకి ఫ్రెండ్స్ కి చేస్తున్నా కదా, ఏదైనా ప్రాబ్లం అయితే టేస్ట్ ప్రాబ్లం అయితే అని చెప్పి టెన్షన్ భయపడుతూ చేశాను. వచ్చింది నేను లాస్ట్ పాపతో సో ఆమెకు చెప్తున్నా, ఆంటీతో డిస్కస్ చేసినట్టు ఇందాక నేను లాస్ట్ లో ఫస్ట్. సీరియస్లీ మీ మమ్మీ క్లాస్ లో ఫస్ట్, మీ మమ్మీ జడ్జి డైరెక్ట్ చీఫ్ జస్టిస్. ఎక్కడ అసలు మీ గురించి యాక్చువల్లీ నిజంగా నేను గుర్తున్నానా మీకు చిన్నప్పుడు ఏమో అన్ని కవర్ చేస్తున్నాను. చిన్నప్పుడు ఏదన్నా అందరికి ఒక్కడైనా గుర్తున్నా నేను ఏం చేశాను. నేను టీచర్లతో ఎక్కువ కనుగొన్నానంట. ఓకే కరెక్ట్ గా సార్ వస్తుండు, సుమన్న కూడా వస్తుండు.
మన కింది పోయి ప్లాంటేషన్ సార్ వస్తుంది ఒక్కసారి సార్ ఇక్కడికి వస్తున్నారు రైట్ ఇక్కడికి వస్తారు. ఎక్కువ సరిగినావు అంటున్నావు, నువ్వు సరిగా చూసుకో ఒకసారి. అప్పుడప్పుడు ముందు పడుతున్నావు. ఇక్కడ ఇక్కడ ఏదైనా సరే ఇది శశిరేఖ బదులు కొట్టే ఎపిసోడ్. ఆర్ట్లో ఖోఖో అయితే ఖోఖో ఒక టీంలో శశిరేఖ ఉంది, ఈ టీంలో గర్ల్స్ బాయ్స్ టీమ్ అనుకుంటారు. అయితే 2 సార్లు టర్న్ అయిపోయి థర్డ్ టైం పరిగెత్తిపోయి ఇంకా ఇట్లా చూడు వేస్తే కింద పడి బయటపడి తర్వాత మళ్ళీ దగ్గర పోయి చూడు. గర్ల్స్ బాయ్స్ కబడ్డీ ఆడినప్పుడు ఎవరితో షర్ట్ కూడా చింపేస్తాం. అరే సేమ్ ఉన్నట్టు అటెండెన్స్ అంటే ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. ఎవరెస్ట్ హైటే చాలదే, పెసిఫిక్ లోతే చల్లదే. కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో